9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అందరూ కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 9వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు అన్ని కార్మిక వర్గాలు, వ్యవసాయ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, బొగ్గుగని కార్మికులు, బ్యాంకు కార్మికులు, ఎల్ఐసి కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మికుల శక్తి ఏంటిదో మరి మోడీకి చూపెట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లా రకరకాల ప్రయోజనాలన్నీ కార్మిక వర్గ ప్రయోజనాలన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి కార్మికులు తమకున్న హక్కుల్ని కాపాడటం కోసం రేపు ఈ దేశభక్తియుత దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెను కార్మిక వర్గం అంతా విజయవంతం చేయాలని వాళ్ళ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకే, స్విఫ్ట్ నాయకత్వంలో మీరంతా సమ్మెలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాం. కోళ్లను వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం, పర్మనెంట్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, ఓబీ ఆపరేటర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టియు, జేఏసీ పక్షాన గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది.